గురుగారు ఆ నిమిషంలో బ్రతకటం అంటే నాకు ఎప్పుడు తమన్ సార్ చెప్తారు, కళ్యాణ్ ఒక పబ్బుకు రమ్మంటే ఎవరైనా వస్తారు, కళ్యాణ్ సరదాగా సాయంత్రం ఎంజాయ్ చేద్దాం పబ్బుకు రమ్మంటే వస్తారు, బ్రాహ్మీ ముహూర్తంలో గుడికి రావడం కష్టం, లేచి గుడికి రమ్మంటే కష్టం, ఆ గుడికి తీసుకొని రావాలి. ఎందుకంటే ప్రతి గుండెని గుడి చేసే సినిమా ఇది, ప్రతి గుండెని గుడి చేసేటటువంటి సినిమా ఇది. ఈ సినిమాకి మనం అతను రాసిన పాటలో అమ్మలాగా కాసే ఉమ్మని అది కడుపులో దాచిన ఉమ్మ నీరు నువ్వేనని చెప్పకుండా మారాన్ చేసే మాదేవా. అది అంటే సృష్టి నాకు ఎంత విచిత్రం అంటే, మామూలుగా పిల్లాడు పుట్టిన తర్వాత 4 అడుగులు వేస్తే ఎక్కడ జారిపోతున్నాం, తల్లి తండ్రులు భయపడి గిలగిల్లాడిపో, అలాంటి వాడు గర్భంలో ఆ నీళ్లల్లో ఆ ఉమ్మ నీటిలో మోస్ట్ అంటే అంత జాగ్రత్తగా ప్రపంచంలో ఇంకా ఎవరు ఉండరు. చలికి వణుకుచుండే సర్వప్రపంచము, చలికి వణుకుచుండే సర్వప్రపంచము, తల్లి కడుపులోని పిల్ల తప్ప. ఏంటండి అది? సో దీన్ని చాలా అందంగా పట్టుకున్న సాహిత్యం అంటే కళ్యాణ్ అంటే ప్రధానంగా సినిమాకి పెద్ద తెలివితేటలక్కర్లేదు, జనానికి అందరికీ అర్థమయ్యేలా సింపుల్ భాష, బట్ సందర్భాన్ని బట్టి ఈ సినిమాలో అతను ఉపయోగించిన పదాలు, మాట్లాడిన భాష ఎక్స్ట్రాడినరీ. అందుకని కళ్యాణ్ ఇది నీకు టర్నింగ్ పాయింట్ ఒక విధంగా. అలాగే తమన్ గురించి నేను ఒక వాక్యం రాశాను, అతను సౌండ్ అదేమిటంటే, నాదస్వరూపుడైన పరమేశ్వరుడి అఖండ తాండవానికి అనుగుణంగా లయాత్మకంగా శరీరంలోని నాడులు, సిరలు, ధమనులు కూడా ఊగిపోయేలాగా సంగీతమన్ జన్మధన్యం. దాని నుంచి ఒక మాట అన్నారు మీరు ఇందాక ప్రమాద గణాలు అన్నారు చూసారా, ప్రమాద గణాల్లో మీకు తెలుసు సంగీతం అనేటప్పటికి భృంగీశ్వరుడు, భృంగిలా వాయించారు ఆయన, ఈ సినిమా మొత్తాన్ని భృంగిలాగా మోసారు. ఆ సంగీత శబ్దం అనేది అపర భృంగి అయి ఆయన చేశారని నేను ఆ ప్రయోగం ఉన్నాను. ఏంటంటే ఈ జనరేషన్ వాళ్ళం కాబట్టి ప్రవచనాల్లో ఎక్కువ దిగదే సో మెనీ థింగ్స్ మైండ్లో ఉంటాయి కాబట్టి, సాయంత్రం క్రికెట్ ఆడదాం, నైట్ డిన్నర్ అమ్మాయి వంకాయ కూర బంగాళదుంప కూర, ఇంత ఆలోచనలో ఉంటాం, లైఫ్ ఒక రోజు అలా ప్లాన్ చేసుకుంటాం. సో ప్రవచనాల్లో మంచివి కొన్ని దిగవు. బట్ సినిమా ఆయన ఫస్ట్ హాఫ్ నాకు ఇచ్చిన తర్వాత ఆయన చెప్పిందల్లా సినిమాలో అర్థమైంది. ఓహో ఇది చూస్తూ ఉంటే సినిమా ఒక రీల్ 1లో అక్కడ మన అష్టదిగ్మనంలో అసలు దీన్ని ఇంకా నేను ఫిక్స్ అయిపోయాను, ఇంకా గుడికి వెళ్ళి తలుపులు మూసేయాలి, ఇంకా అసలు ఇంకా అంటే ఇంకా ఎవడు దీని తర్వాత ఇంకా థియేటర్కి బయట ఇంకా వాట్సాప్ ఫేస్బుక్లో ఎవడు చూడకూడదు, ఇంకా లోపలికి వెళ్ళిపోయి ఇంకా లాక్ చేసేయడమే అంతే. 2.5 గంటలు ఇంకా ఏం అసలు ఎవడు ఫోన్ చూడకూడదు. అలాగే శివతత్వాన్ని విష్ణుతత్వాన్ని పరమాద్భుతంగా మిక్స్ చేశాడే. ఇప్పుడు శివుడి ముందు నంది ఉంటాడు, లాంగ్ షాట్లో హనుమంతుడు ఉంటాడు. ఎందుకు ఉంటాడు? ఉంటాడేమో, ఉంది గుళ్ళు కదా, అన్ని పంచారామ అన్నీ ఉండొచ్చు. కానీ ఇందులో విష్ణుతత్వాన్ని తీసుకుని ఆ రాముడి తత్వాన్ని తీసుకుని అందులోంచి గద తీయడం అనేది అంటే శివకేశవులకు అభేదం. ఇప్పుడు ఎంత అంత అంత ఎంత ఎంత పొయిటిక్గా దానికి నిజంగా అంటే, ఇప్పుడు దురదృష్టవశాత్తు దేశంలో మా విష్ణువు గొప్ప, మా శివుడు గొప్ప అనే ఒక దరిద్రమైన ఒక భావన ఉన్నది. మద్భక్త శంకరద్వేషి నా విష్ణు పురాణంలో చెప్తున్నాడు విష్ణువు, మద్భక్త శంకరద్వేషి, మద్వేషి శంకరప్రియ. నా భక్తుడై శంకరాన్ని ద్వేషించేవాడు, శివుడి భక్తుడై నన్ను ద్వేషించేవాడు, యోభవు నరకం యాంతి యావశ్చంద్ర దివాకరం. సూర్యచంద్రులు అంతవరకు వాళ్ళకి ముక్తి లేదు. ఎందుకంటే రెండు నేనే, ఒకే కాయానికి ఉన్న రెండు నేను. ఈ రెండుని విడదీసి సపరేట్గా చెప్పకుండా చాలా ఆ సోలం ప్లేస్కి ఎప్పుడైతే గద వచ్చిందో తెలియకుండానే విష్ణుతత్వం ఎంటర్ అయిపోయింది. అదొక అద్భుతమైన ట్రాన్స్ఫర్మేషన్ యాజ్ ఏ క్రియేటివ్ డైరెక్టర్. మంచి అన్వయం కూడా చెప్పాలి సార్ మీకు. సినిమాలో ఫస్ట్ హాఫ్లో చూసినప్పుడు స్తంభం నుంచి నరసింహస్వామి ఆవిర్భవిస్తాడు, చిన్న 2 నిమిషాల ఘట్టం చూపిస్తారు. దానికి మళ్ళీ సెకండ్ హాఫ్ ఎలా లింక్ అన్నది ఒక చిన్న విశ్లేషణ ఉంది నా వరకు నేను ఆలోచించింది. ఎందుకంటే పోతన గారు భాగవతంలో చెబుతారు,
ప్రహ్లాద హిరణ్యకశిపు రంజన భంజన నిమిత్తాంతరంగ బహిరంగ జేగీయమాన కరుణా వీర రస సంయుతుండును మహాప్రభావుండునైన శ్రీ నృసింహదేవుండు ఆవిర్భవించినన్ కనుంగొని అని చెప్తారు ఆయన. అది ఈ 2 లైన్లు ఈ సినిమాలో కనపడతాయి చూస్తే. ఎందుకంటే వచ్చింది ఒకటే ఎంట్రీ, హీరో ఒకటేసారి ఎంట్రీ ఇస్తాడు నరసింహస్వామి స్తంభం నుంచి. కానీ ప్రహ్లాదుడికి అన్నాళ్ళు ఎదురు చూస్తున్న భగవంతుడిగా కనిపించాడు. అదే హిరణ్యకశిపుడికి మహాప్రళయమే కనిపించాడు. ఒకటే దేవుడే వచ్చినవాడు. ఈయనకేమో కరుణ వీర రస సంయుతుండు అంటే కరుణ చూపిస్తున్నాడు భక్తుల మీద, ఇటు రాక్షసుల మీద వీరరసాన్ని ప్రకటిస్తున్నాడు. ఒకటే అఖండనే. తనను నమ్ముకున్న వాళ్ళు ఎవరున్నారో వాళ్ళందరినీ కాపాడుతున్నాడు, అటువైపు రాక్షసులందరినీ సంహరిస్తున్నాడు. ఈ 2 నరసింహస్వామి యొక్క తత్వాన్ని ఆ శివుడి రూపంలో అఘోర రూపంలో ఉన్న అఖండకు మళ్ళీ ఆపాదించినట్లుగా అనిపిస్తుంది. అఖండ తాండవం విషయంలో సార్ మనకి అఖండాలో కూడా ఈ గౌరవం వచ్చింది కానీ సార్, అఖండ అప్పుడు చాలా బాగా చేసావని భుజం తట్టిన వాళ్ళు ఉన్నారు, టీం అందరినీ భుజం తట్టిన వాళ్ళు ఉన్నారు, షేక్ హ్యాండ్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు సార్. బట్ అఖండ తాండవంకి వచ్చేలోపు చెయ్యెత్తి నమస్కారం పెడతా ఉన్నారు సార్. అది వాళ్ళ తాలూకు అన్వయం ఏదైతే ఉందో, బాలయ్య బాబు విగ్రహం, ఆ గెటప్ ఒకటి ఫస్ట్ ఫ్రేమ్ నుంచి చివరి ఫ్రేమ్ వరకు ఆ కన్సిస్టెన్సీ ఆఫ్ క్యారెక్టర్ అసలు ఎక్కడైనా డ్రాప్ లేదు. అదే ఇమోషన్ అలా నాకు అనిపించింది. కాళీయుడి పడగల మీద విషం కెక్కించే నృత్యం చేసిన బాలకృష్ణుడు విరాట్ స్వరూపం చెంది శివుడై అఖండ తాండవం ఆడాడు. ఇక్కడ దాచుకున్నాడు, అక్కడ కక్కించిన వాడు ఇక్కడ దాచుకున్నాడు. నిజంగా అంటే సార్ రేరుగా ఒక వ్యక్తి నేను హాయిగా అంటే ఈ వేషం పరిపూర్ణమైన తృప్తితో చేశాను అని బాలయ్య వెనక్కి తిరిగి చూసినప్పుడు ఈ సినిమా ఖచ్చితంగా ఆయన వెనక్కి తిరిగినప్పుడు అఖండ మాత్రం కనిపిస్తుంది. ఎందుకంటే ఆ గెటప్ సాక్షాత్ ఇప్పుడు ఇతనే శివుడేమో అని అక్కర్లా, సాక్షాత్ స్వరూపు తెలిసిపోతుంది. రెండింటి మధ్య అభేదం కనిపిస్తుంది నాకు. పైగా ఆ డైలాగు వాడు విభూది కొండ అన్నం అనేది అబ్బబ్బబ్బబ్బబ్బ. ఎందుకంటే విభూతిర్భూతిరైశ్వర్య అణిమానిక మస్తదా అణిమా మహిమా చేయ. ఒక విశేషం ఏంటంటే ఈ విభూతి ఏదైతే ఉందో ఇది విభూది అంటే ఐశ్వర్యం, భూది అంటే ఐశ్వర్యం, విభూది అంటే మహైశ్వర్యం. మరి మహేశ్వర్యాన్ని ఇక్కడ ఎందుకు రాసుకుంటామంటే ఒరే ప్రపంచంలో ఏ ఐశ్వర్యమైనా అల్టిమేట్గా ఇదేరా, రోజు కొంచెం రాసుకో నీకు ఐడియా వస్తుంది. అల్టిమేట్గా బాలయ్య చేతిలో ఫైనల్గా ఉండేది ఏంటి, ఎవడైనా ఎన్ని చూడలేదు రాజు అంటే. అలాంటి విభూది కొండ అండంలో అన్వయం ఒకటి. తెల్లగా ఉంటుంది కొండ, హిమాలయాలు తెల్లగా ఉంటాయి, స్వచ్ఛతకి మారిపోయారు. అనంతమైన అండ ఆ బంగారు కొండ లేదా మంచు కొండ లేదా విభూది. ఆ కొండ విభూది కొండ అని ప్రయోగించడం మాత్రం ఐ రియల్లీ ఎంజాయ్. అలాగే క్లైమాక్స్లో మనవాడు రాసిన సంస్కృత పల్లవి ఏంటి పల్లవి ఒకసారి అను. అఖండ హైందవం 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 విశ్వరచన వైభవం. ఒకసారి పులకించేసింది అన్నమాట. అంటే లెండి ఇంకా చాలు, ఈ నిద్ర చాలు, ఇంకా తమను ఇస్తున్నాడు కొట్టండి. మేల్కొల్పు అంత స్ట్రాంగ్గా నిజంగా ఇది ఒక సినిమా కాదు, ఒక అనుభవం, ఒక అనుభూతి, ఒక ఆరాధన, ఒక దాన్ని అంటే విస్మయం, అంటే విభ్రాంతి చెందుతాడే మనిషి, అలా స్టన్ అయిపోయి చూడడం. అది ఈ సినిమాలో సాధ్యపడిందంటే ఇది ఒక్కళ్ళ కృషి కాదు. ఎప్పుడైనా సరే కెప్టెన్ ఆఫ్ ద షిప్ అని డైరెక్టర్ ఉంటారు, ప్రొడ్యూసర్ ఏమన్నా ఓనర్ ఆఫ్ ద షిప్, మిగతా అందరూ నడిపారు పడవని. పరమేశ్వరుడి కృప ఉంది పైన. ఒక ఆర్టిస్ట్కి జన్మ సాఫల్యం అంటే ఇప్పుడు అన్నగారు చేసిన చాలా వేషాలు ఉన్నాయి కదా, రాముడుగా కృష్ణుడుగా. ఇవాళ ఆ వేషంగా ఎవడు ఫీల్ అవ్వాలా, చాలా కాలం ఫోటోలు ఇంట్లో దేవుడి ప్లేస్లో పెట్టారు. అలాగా ఒక చేతన,
ఒక విస్మయం కలిగించిన బాలకృష్ణ జీవితంలో ఇది వెనక్కి తిరిగి చూసుకుంటే మాత్రం ఈ కథ మొదలైనప్పుడు డైరెక్టర్ గారు మాట రాశారు, ఎప్పుడు ముగింపు వాక్యాలు గొప్పగా రాస్తాం కదా, అంటే మనం ఎక్కడ మొదలు పెడుతున్నాం అన్నదే చాలా గొప్ప విషయం. దీంట్లో మొదటి మాటగా ఆయన రాశారు, శివుడు సాధ్యం మనం సాధనం అని. అంటే అది అక్కడ మొదలైంది కథ, అక్కడ పుట్టింది కథ. బాలయ్య గారి గురించి ఇప్పుడు గురుగారు ఒక మాట చెప్తారు సార్, అంటే ఆ కలశంలో ఉంది అమృతం అయితే ఆఖరి చుక్కలో కూడా అమృతమే ఉంటుంది. అదే కదా, అంటే మనం ఎంత చెప్తున్నాం, మూసేవారు ఎవరు? గోవర్ధనగిరిని చిటికెన వేలు మీద నిలబెట్టేవారు ఎవరు?